నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఓట్స్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓట్స్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, పంచదార, ఉప్పు, నూనె, ఓట్స్, ఉల్లిపాయలు. సో చూసారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఉప్మాలోకి వాడే ఇంగ్రీడియంట్సే ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ చేసే విధానం అనేది చాలా మందికి రాదనమాట. బాగా ఓట్స్ ఉప్మా చేసేటప్పుడు సాఫ్ట్ అయిపోతాయి, ఓట్స్ మెత్తబడిపోతాయి అనమాట. సో అందుకని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి చూపించడానికి నేను వచ్చేసాను. సో ఓట్స్ ఉప్మా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేద్దాము. ఓట్స్ యూజువల్గా ఎందుకు తింటాము? వెయిట్ తగ్గడానికి అండ్ హెల్త్ కోసం తింటాం అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు యూజువల్లీ అవాయిడ్. డీప్ ఫ్రైడ్, వడ, దోశ, పూరి అలాంటివన్నీ అవాయిడ్ చేస్తాం. సో అందుకని ఓట్స్ ఈ మధ్య చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. హెల్త్ పరంగా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని. సో అందుకని నేను ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. సో దానికి జస్ట్ 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్, దానికంటే ఎక్కువ వద్దు, ఆయిల్ ఆర్ 1/2 స్పూన్ అంతే. సో ఓట్స్ అనగానే హెల్తీయే కాబట్టి నేను అందుకని తక్కువ ఆయిల్ యూస్ చేశాను. నెక్స్ట్ సిమ్ పెట్టేసుకొని ఆవాలు అవి పాప్ అవ్వాలి. కొద్దిగా జీలకర్ర ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసాను. ఆవాలు అయితే మస్ట్ అనమాట. ఆ తర్వాత కరివేపాకు, యూజువల్గా మనం ఉప్మాలో కారం వేయము, ఇక్కడ కూడా కారం వేయట్లేదు. జస్ట్ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసేసుకొని వేస్తున్నాం అంతే. సో గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ కావాలైతే క్యారెట్ అది వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట, మస్ట్ ఏం కాదు. క్యారెట్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి పచ్చిమిర్చి వేయించిన కరివేపాకు, పోపు స్మెల్, ఆనియన్స్ది అరోమా చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి. వేగాయి, లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఆల్రెడీ ఆనియన్స్. ఆనియన్స్ పర్ఫెక్ట్ కుక్ అవ్వాలి, లేకపోతే మనకి ఓట్స్లో ఉన్న టేస్ట్ అనేది మారిపోతుంది కచ్చపచ్చగా ఉంటే. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, కావాలైతే మీరు మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అప్ టు యూ. సో మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం షుగర్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను, జస్ట్ టేస్ట్ కోసం. బాగా కలుపుకోవాలి. సో మనకి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ బాగా కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, చెప్పాను కదా ఆల్రెడీ. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. కానీ మినపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓట్స్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటర్ యాడ్ చేయొద్దు. కంప్లీట్గా వాటర్ యాడ్ చేస్తే మనకి ఓట్స్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి.
ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఓట్స్ లాగా కనిపిస్తుంది అనమాట. లైక్ అటుకులు ఉప్మా చేస్తే అటుకులు ఎలాగా కనిపిస్తుందో సో అలా ఓట్స్ లాగా కనిపిస్తుంది. అందుకే వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, డైరెక్ట్ వాటర్ యాడ్ చేయొద్దు. ఓకే, సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ కట్ చేసేసుకొని లెమన్ జ్యూస్ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకొని కొంచెం లెమన్, కొద్దిగా కొత్తిమీర, అంతే. ఓట్స్ ఉప్మా రెడీ. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత చూసారు కదా ఎంత క్విక్గా చేశాను. జస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, కావాలైతే మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఆ తర్వాత ఏముంది, సింపుల్ పసుపు యాడ్ చేయాలి, కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసి ఓట్స్ వేసేసాలి. ఓట్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ని ఇలా మనం చేతితో స్ప్రింకిల్ చేసుకోవాలి, అంతే. వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల మనకి ఓట్స్ షేప్లోనే ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఓట్స్ ఉప్మా చేసేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్. అండ్ 1 స్పూన్ ఆయిల్ యూస్ చేశాను, అంతే. ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది మన ఓట్స్ ఉప్మా. చూసారు కదండి ఓట్స్ ఉప్మా ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. టేస్టింగ్ టైమ్. అది టేస్ట్ అంటే ఎలా వచ్చిందో. లెమన్ కూడా స్క్వీజ్ చేసాము. ఇట్స్ గుడ్, సూపర్గా అయిందండి. మీరు ట్రై చేయండి. లెమన్ స్క్వీజ్ చేయండి, కొత్తిమీర యాడ్ చేయండి, కావాలైతే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఆ కచ్చా పచ్చా ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది.